వెలుగు సక్సెస్ పేపర్లో ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదా. భారత రైల్వేలకు సంబంధించిన 2 ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ రైల్వే కేటగిరీస్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సీలకు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీ 4,270 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించగా ఐఆర్ఎఫ్సీ 26,644 కోట్ల ఆదాయాన్ని సాధించింది. నవరత్న హోదా కంపెనీలు కలిగిన 25వ కంపెనీ ఐఆర్సీటీసీ, 26వ కంపెనీ ఐఆర్ఎఫ్సీగా గుర్తింపు పొందింది. ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలుసున్న నవరత్న కంపెనీ అంటే గడిచిన 3 సంవత్సరాలలో 5,000 కోట్లు లాభం పొందిన కంపెనీలకు, లేదంటే గడిచిన 3 సంవత్సరాల్లో 25,000 కోట్లు టర్నోవర్ సాధించిన కంపెనీలకు కానీ, లేదంటే గడిచిన 3 సంవత్సరాలలో 15,000 కోట్ల నికర ఆదాయం కలిగిన కంపెనీలను నవరత్న హోదా కల్పిస్తారు. అదేవిధంగా మనకు ఆంధ్రుల చరిత్రలో నాణాలు ముద్రించిన మొదటి రాజులు శాతవాహనులు. గౌతమపుత్ర శాతకర్ణి కాలం నుంచి నాణాలపై ప్రాకృతం పాటు దేశీయ భాష స్పష్టంగా కనిపిస్తుంది. గుణాఢ్యుడు రచించిన బృహత్కథలో కూడా దేశీయ భాష కనిపిస్తుంది. దేశం నుంచి తెలుగు భాష ఆవిర్భవించినటికి దినేష్ చంద్ర సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శాతవాహనుల నాటి నేవాల్, మస్కీ, త్రిపుర, నాగార్జునకొండ, కొండాపూర్, పెద్దబంకూర్ మొదలైన చోట్ల లభించాయి. వీరి కాయిన్స్ రాగి, సీసం నాణాల మిశ్రమం. తొలి నాణాలకు సంబంధించి ఇప్పుడు ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా ఆస్కార్ అవార్డ్స్ 2025కి సంబంధించి లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో 97వ అకాడమీ అవార్డులు ప్రపంచ దానోత్సవంలో అనోరా సినిమాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అవార్డు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో సొంతం చేసుకున్నాయి. ది బ్రూటలిస్ట్ నటనకు ఉత్తమ నటుగా ఆండ్రియల్ బ్యాడ్రీ, అదేవిధంగా అనోరా లోనాటాకు గాను మైక్రీ మేడియాస్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ జాబితా ఇక్కడ కింద ఇచ్చారు, సరే డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నటి మొదలైన 5 రంగాలలో అనోరా మూవీకి 5 ఆస్కార్ అవార్డులు లభించాయి. అదేవిధంగా ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు గాను 28 ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా వంతర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. గుజరాత్లోని రిలయన్స్ జూమ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో గ్రీన్ బెల్ట్లోని 3,000 ఎకరాల్లో పైగా విస్తీర్ణం, 200 జాతులు, 1.5 లక్షల పైగా వన్యప్రాణులను సంరక్షించాలనే ఉద్దేశంతో వంతర వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నైఫర్లో ఫ్యాకల్టీ పోస్టులు, సిఐఎస్ఎఫ్లో ఉద్యోగాలు, అదేవిధంగా పేమెంట్స్ ఐపీపీబీలో నోటిఫికేషన్ జారీ చేసింది 51 పోస్టులకు గాను.